హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయింది. స్ప్రింగ్ సీజన్ అంటేనే గార్డెనింగ్ సీజను. ఈసారి ఆహ్, మార్చ్ ఇప్పుడు ఇంచుమించు మార్చ్ ఎండింగ్‌లో ఉన్నామన్నమాట. కానీ వెదరు సూపర్ హాట్ ఉంది. చాలా బావుంది. సో, విత్తనాలు నాట్లు పెట్టడానికి నేను అన్నీ రెడీ చేసుకున్నాను. ముందుగా అయితే ఇట్లా మట్టి రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇదంతా పాటింగ్ మిక్స్ అన్నమాట. ఈ చిన్న చిన్నవి ఉన్నాయి చూసారా? ఈ చిన్న చిన్న కంటైనర్స్ ఏంటంటే వేరే మొక్కలకొచ్చాయి. వీటిని పడేయకుండా ఈ కంటైనర్స్‌ని నేను ఎప్పుడు సేవ్ చేసి పెట్టుకుంటాను. ఇలా మొక్కలు నాటు పెట్టడానికి. సో, ఇలా మట్టి రెడీ చేసుకున్న తర్వాత సాయంత్రం పూట ఏం చేస్తానంటే ఈ సీడ్స్ అన్నీ ఇలా వాటర్‌లో సోక్ చేసి పెట్టుకుంటాను. అంటే ఇలా నానబెట్టేసి పెట్టుకుంటాను. ఇక ప్రొద్దున్నే ఈ విత్తనాలన్నీ నాట్లు పెట్టేస్తానన్నమాట. విత్తనాలు త్వరగా జర్మినేట్ అవ్వాలి అంటే ఒక 2-3 మెథడ్స్ అయితే ఉన్నాయండి. నార్మల్‌గా ఏం చేస్తారంటే ఈ డ్రై సీడ్స్ మనము భూమిలో డైరెక్ట్‌గా పెట్టేస్తారు కొందరు. అలా చేస్తే ఏంటంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది జర్మినేట్ అవ్వడానికి. అందులో సాయిల్‌లో ఉన్న ఏవైతే బగ్స్ ఉంటాయో అవన్నీ ఆ చిన్న చిన్న పురుగులు విత్తనాలను తినేస్తూ కూడా ఉంటాయన్నమాట. సో, అదొకటైతే. రెండోదొచ్చేసి ఇలా విత్తనాలు రాత్రి నానబెట్టేసుకొని ప్రొద్దున్నే ఈ వాటర్లో నుంచి విత్తనాలు సపరేట్ చేసి నాట్లు పెట్టేసుకోవచ్చు. అండ్ థర్డ్ మెథడ్ వచ్చేసి ఈ నానబెట్టిన విత్తనాలని వాటర్ తీసేసి ఆ విత్తనాలు ఒక టిష్యూ పేపర్లో, అంటే మన దగ్గర టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, వాటిని కాస్త మాయిస్ట్ చేసి ఈ విత్తనాలన్నీ దాంట్లో పెట్టి ర్యాప్ చేసి ఒక జిప్ లాక్లో పెట్టారంటే మంచిగా ఒక 6 to 7 డేస్లో జర్మినేట్ అయిపోతాయి అన్నమాట. అంటే చక్కగా పెద్దగా వస్తాయి అన్నమాట. సో, నాకు ఈజీగా అనిపించేది ఏంటంటే ఎక్కువ పని లేకుండా ఇందులో అందులో అలా పెట్టకుండా నేను ఇలా చేస్తాను. ఈ విత్తనాలు రాత్రి నానబెట్టేసి ప్రొద్దున్నే ఆ చిన్న చిన్న కంటైనర్స్లో నాటు పెట్టేసుకుంటాను. అలా చాలా ఈజీ అనిపిస్తుంది. ఇప్పటికైతే నేను ఒక 4 to 5 వెరైటీస్ సీడ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ నాటు పెట్టేస్తున్నాను. సో, ఇది వచ్చేసి కాకరకాయ. విత్తనాలు ఎప్పుడు మీరు కాస్త ఎక్కువగానే, మీకు ఒక 5 మొక్కలు కావాలి అనుకోండి, ఒక 10 విత్తనాలు నాటు పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే అన్ని 10 విత్తనాలు పెడితే 10 జర్మినేట్ అవ్వవండి కొన్నిసార్లు. 3-4 మొక్కలు, కొన్నిసార్లు 2 మొక్కలు అలా జర్మినేట్ అవుతూ ఉంటాయి. సో, దాని ప్రకారంగా మళ్ళీ మీరు నెక్స్ట్ టైము విత్తనాలు నాట్లు పెట్టుకోవచ్చు నానబెట్టి. ఇప్పటికైతే నేను ఒక 7 to 8 విత్తనాలు నాట్లు పెడుతున్నాను అన్నమాట. సో, ఇవన్నైతే మొలకలు వస్తాయో చూసి ఆ తర్వాత కావాలి అంటే మళ్ళీ ఒకసారి నానబెట్టి నాటు పెట్టుకుంటాను. అన్నీ ఒకే దాంట్లోనే ఎందుకు పెడుతున్నానంటే ఒక్కసారి మొలకలు వచ్చిన తర్వాత నేను డైరెక్ట్గా గ్రౌండ్లో ట్రాన్స్ఫర్ చేస్తానన్నమాట. అది ఎలానో మీకు ఫ్యూచర్ వీడియోలో చూపిస్తాను. నేను ఎప్పుడు చేసే పద్ధతి మీకు చూపిస్తున్నా, నాకు ఈజీగా అనిపించేది. ఇప్పుడు దీంట్లో కాకరకాయ పెట్టేసా. కాకరకాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సొరకాయ అయితే ఫ్యామిలీ ఆఫ్ 4 కండి ఒక 3 ప్లాంట్స్ సరిపోతాయండి. 2 to 3 ప్లాంట్స్ అన్నమాట. సొరకాయకి ఏంటంటే చాలా ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. మొక్కలు ఎక్కువైన కొద్దీ స్పేస్ ఎక్కువ పడుతుంది. సో, నేను అందుకని ఏం చేస్తానంటే నాకు కావాల్సినవి మాత్రమే పెట్టుకుంటాను. సో, నేను ఇప్పుడు ఒక 5 విత్తనాలు నాటేస్తున్నాను. దీంట్లో ఒక 2-3 వచ్చినా చాలు. సొరకాయ మొక్క పెద్దగా అవుతుంది కాబట్టి వీటినన్నిటిని సపరేట్గా సింగిల్ సీడ్స్ తోటి సో చేస్తున్నాను అన్నమాట.
జస్ట్ ఇలా మరీ లోపలకు కాకుండా ఇలా పెట్టేసేయండి సరిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు ఏమేమి పెట్టాం మనం? కాకరకాయ, సొరకాయ పెట్టేసాం. నెక్స్ట్ బీరకాయ అన్నమాట. ఇదిగోండి బీరకాయ కూడా అంతే. బీరకాయ వచ్చేసి నాకు 3 మొక్కలు సరిపోతాయి. సో నేను 6 విత్తనాలు నాటు పెడుతున్నాను. దీంట్లో హెల్తీగా ఎన్ని సీడ్స్ జర్మినేట్ అవుతాయో అవి పెట్టుకొని మిగతాయి తీసేయడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఓకే, సో ఇలా గుర్తు అనమాట నాకు. దీంట్లో ఇప్పుడు కాకరకాయ, సొరకాయ, బీరకాయ పెట్టేసాను. ఇప్పుడు నెక్స్ట్ మనము దోసకాయ పెట్టుకుందాం. ఇవి చిక్కుడుకాయ అన్నమాట. ఈసారి చాలా లేటుగా పెట్టేస్తున్నానండి. ఈ పాటికి నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ పెట్టేస్తాను, ఈసారి చాలా లేట్ అయిపోయింది నాతోటి. అందులో కొంచెం పని ఎక్కువైపోయేసరికి అస్సలు టైం దొరుకుతలే ఇవన్నీ చేయడానికి. దీంట్లో దోసకాయలు ఉన్నాయి, దోసకాయ విత్తనాలు. దోసకాయ చాలా చాలా ఫాస్ట్గా జర్మినేట్ అయ్యే మొక్కలండి. ఐ మీన్ విత్తనాలు ఎంతో ఫాస్ట్గా జర్మినేట్ అవుతాయి. మీకు వితిన్ 5 డేస్లో ఇది జర్మినేట్ అయ్యి మొక్కలు కూడా కనిపిస్తూనే ఉంటాయి. స్ప్రౌట్ అయినదంతా మనకి కనిపిస్తుంది, అంత ఫాస్ట్గా ఇవి జర్మినేట్ అవుతాయి అన్నమాట. సో నేనైతే నా చెయ్యి అంతా మెస్సీ అయింది, అంత సీడ్స్ కనిపిస్తూనే ఉంటాయి. దీంట్లో కూడా అంతేనండి, నేను ఒక 10 విత్తనాలు పెడతాను. ఏదైతే హెల్తీగా పెరుగుతుందో అవి పెట్టేసుకొని మిగతాయి తీసేస్తాను అన్నమాట. అందులో మనం నాటు పెట్టిన ప్రతి విత్తనము జర్మినేట్ అవ్వాలని ఏం లేదండి. కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు, కొన్ని హెల్తీగా మొక్కలు వస్తాయి, కొన్ని రావు. ఇలా బోల్డ్ అని తతంగం ఉంటుందన్నమాట. సో కాస్త చూసుకొని చేసుకోవాలంతే. సో దాంట్లో దోసకాయ కూడా పెట్టేశాను. యాక్చువల్గా హెల్తీగా మొక్కలు ఉన్నాయని మనకు ఎలా తెలుస్తుంది అంటే, విత్తనాలు హెల్తీగా ఉన్నాయని అంటే ఎప్పుడైతే మనం నాటు పెడతామో వాతావరణం చూసారు కదా, ఇప్పుడు ఎండ చాలా చక్కగా ఉంది. ఇది ప్రొద్దున్నే ఒక 25 డిగ్రీలు పైగా ఉండి మనము విత్తనాలు నాటు పెట్టినామంటే ఈ మరీ చల్లగా కాకుండా వేడిగా కాకుండా ఈ వెదర్లో విత్తనాలు చాలా ఫాస్ట్గానే జర్మినేట్ అవుతాయి అన్నమాట. సో ఇంకొకటి, విత్తనాలు నాటు పెట్టినప్పుడు ఏవైతే ఫాస్ట్గా మొలకలు వచ్చేస్తాయో అవి హెల్తీగా ఉంటాయి అన్నమాట. నేను ఎక్స్పర్ట్ అయితే కాదండి, నేను ఇన్ని సంవత్సరాల నుంచి గార్డెనింగ్ చేస్తున్నాను కాబట్టి చూస్తా తెలుసుకున్నాయే. సో ఎలా అయితే నేను నోటీస్ చేస్తూ ఉన్నానో నాకు ఆ పాయింట్స్ అన్నీ, అంటే లైక్ ఇప్పుడు కరెక్ట్గా మంచి వేడిగా ఉన్నప్పుడు విత్తనాలు నాటు పెడితే మొక్కలు అంటే స్ప్రౌట్ అయ్యి అలా చిన్న చిన్న మొక్కలుగా తయారైనప్పుడు అవి చాలా హెల్తీగా ఉండి పువ్వులు కాయలు ఎక్కువగా రావడం అలా ఉన్నాయన్నమాట. ఇంకొన్ని విత్తనాలు నాటు పెట్టినప్పుడు చాలా లేటుగా స్ప్రౌట్ అవుతాయి. అవి ఏంటంటే కాస్త టైం టేకింగే ఉంటాయి, కొన్ని మధ్యలో చనిపోతూ ఉంటాయి, కొన్నిటికి పువ్వులు కాయలు లేటుగా వస్తూ ఇలా రకరకాల 1 కాదు 2 కాదు బోల్డ్ అన్నీ నోటీస్ చేశాను అనమాట. సో ఆ విధంగా నేను మీకు కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఎవరైనా బిగినర్స్ ఉంటే. సో ఇదండి, మొత్తానికైతే నాట్లు పెట్టాను, ఇంకొన్ని ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి నేను ఇవన్నీ గుర్తుగా పెట్టుకుంటానండి, ఎందులో ఏవి పెట్టాను అనేది.
సో నాకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి బచ్చల కూర విత్తనాలన్నమాట. నేను బచ్చలాకు విత్తనాలు ఎప్పుడూ నాటు పెట్టనండి, ఎందుకంటే మన ఇంట్లో చెట్టు ఉంది, దానికే విత్తనాలు పడి పడి మొలుస్తూ ఉంటాయన్నమాట. కానీ ఈసారి నేను బచ్చల కూర విత్తనాలు వేస్తున్నాను. కారణం ఏంటంటే నేను అక్కడ మట్టి మొత్తం తీసేసాను అనమాట. సో వస్తాయో రావో అక్కడ అని ఒక చిన్న టెన్షను. సరే మన ఇంట్లో సీడ్స్ అయితే ఉన్నాయి కదా అని నాటేస్తున్నా. ఇవి కూడా అన్నీ జర్మినేట్ అవ్వవండి. నేను నోటీస్ చేసింది ఏంటంటే సేమ్ థింగ్ అన్ని మొక్కల్లాగానే ఇప్పుడు ఒక 5 సీడ్స్ పెట్టాను నేను. దీంట్లో హార్డ్లీ 2-3 వచ్చినా కూడా చాలు. సో ఈ ట్రేలో అంతా ఫుల్ అయిపోయింది, అన్ని విత్తనాలు పెట్టేసాము. ఇప్పుడు వచ్చేసి ఇందులో ఇది వచ్చేసి చిక్కుడుకాయ అన్నమాట. చిక్కుడుకాయ పెడుతున్నా. చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, విత్తనాలు నాటు పెడితే తొందరగా జర్మినేట్ అవ్వవు, లేకపోతే అవి అలానే పోతూ ఉంటాయని. ఫస్ట్ ఏంటంటే సాయిల్లో అంటే ఈ మట్టిలో కూడా పురుగులు ఉంటాయి, ఆ పురుగులు విత్తనాలన్నీ తినేస్తూ ఉంటాయి. ఇంకొకటి కొన్ని విత్తనాలు అసలు జర్మినేట్ అవ్వవండి, ఎంత ఏం చేసినా ఆ విత్తనం లాగా అలానే మిగిలిపోతుందన్నమాట. ఇది అయితే నేను పెట్టాను, పర్లేదు బాగానే 8 విత్తనాలు పెట్టాను. దీంట్లో నాకు కావాల్సింది ఒక 3 విత్తనాలు మొక్కలు. సో ఇవి స్ప్రౌట్ అయ్యాక మీకు చూపిస్తాను ఎలా స్ప్రౌట్ అయ్యాయి, మళ్ళీ వీటిని నేను ఎలా గ్రౌండ్లో ట్రాన్స్ఫర్ చేస్తాను అవన్నీ కూడా చూపిస్తాను. సో దానికంటే ముందు ఏంటంటే విత్తనాలు నానబెట్టి నాటు పెట్టి వీటిని గ్రౌండ్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ముందరంతా చాలా ప్రెప్ ఉంటుందన్నమాట. నేను విత్తనాలు నాటు పెట్టడానికి ముందు ఇలా మట్టి రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ మట్టి రెడీ చేసుకున్న తర్వాత విత్తనాలు నానబెట్టాను, అంటే సెకండ్ స్టెప్. విత్తనాలు నానబెట్టి మళ్ళీ నాట్లు పెట్టిన తర్వాత ఇప్పుడు నేను గ్రౌండ్ రెడీ చేసుకోవాలి. ఆ గ్రౌండ్ అంటే సాయిల్ బ్యాగ్స్ తీసుకొచ్చి గార్డెన్ బెడ్స్లో నేను మొక్కలు పెంచుతాను కాబట్టి గార్డెన్ బెడ్స్ రెడీ చేసుకోవాలన్నమాట. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎవరికైనా బిగినర్స్కి హెల్ప్ అవుతుందని. సో ఇది ఫస్ట్ స్టెప్ విత్తనాలు నాటు పెట్టడానికి. ఇప్పుడు ఈజీగా ఈ యొక్క వారం రోజులు అయితే టైం తీసుకుంటాయి మొలకలు రావడానికి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా ఆన్సర్ చేస్తాను. సో ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వారికి గుడ్ లక్ అయితే చెప్పాలని అనుకుంటున్నాను. గార్డెనింగ్ అనేది ఒక ప్యాషన్ అండి. అందులో మనకి కొంచెం గొప్ప స్థలం ఉన్నా ఒక 4-5 కూరగాయలు పెంచుకోవచ్చు. ఆర్గానిక్గా పెంచుకొని చక్కగా ఇంట్లోకి వాడేయచ్చు అనమాట. ఫ్యామిలీ ఆఫ్ 3 or 4 ఉన్నామంటే ఒక 3-4 మొక్కలు పెంచుకున్నామంటే మంచిగా కాయగూరలు మన ఇంట్లోనే పెరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ నేను గోంగూర, బెండకాయ, టమాటో బయట కొనుక్కొస్తాను, లేట్ అయిపోయింది. ఇంకొక 2-3 రకాల మొక్కలు అయితే బయట కొనుక్క రావాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి బీన్స్ అండి, లాంగ్ బీన్స్ మొక్కలు అనమాట ఇవి. ఇది బేసిల్. సో అవి నెక్స్ట్ రౌండ్లో నాటు పెడతాను. సో ఇవి ఈరోజు కబుర్లు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాము.